హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఎస్టర్డే అయితే ఓపెన్ చేశారు. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గారికి నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో మనకి ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్స్ అనేవి. సో అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీరు రాశారు కదా రీసెంట్గా. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా మీకైతే ఉండాలన్నమాట. సో ఈ 4 అయితే మీకైతే ఓన్లీ నెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏవైతే క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇచ్చారో సో అదైతే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్, అంటే కేటగిరీ, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పిహెచ్సి కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh కానీ లేదా 2 lakhs, మోర్ దాన్ 2 lakhs వరకు ఉండొచ్చు అయితే చెప్పడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. తర్వాత వచ్చి రేషన్ కార్డు కూడా ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ ఇచ్చారు. సో స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అప్ టు 12 years, అంటే 6th నుంచి మనకి ఎక్కడైతే ఉన్నాం అనేది స్టడీ సర్టిఫికేట్స్ మీకైతే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది. లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీకైతే సరిపోతుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వీడియోస్లో ఎలా అప్లై చేయలేదని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.